సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఎం రమేష్ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కొల్లూరు పోలీస్ స్టేషన్లో పీడీఎస్ బియ్యం తరలింపులో లారీ యజమానిపై 508/2025 BNSS సెక్షన్ 318 ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సెక్షన్ 7 కేసు నమోదైంది. ఈ కేసులో లారీ ఓనర్ పేరు తొలగించేందుకు ఎస్ఐ రమేష్ 30,000 లంచం డిమాండ్ చేసి డిసెంబర్ 17న 5,000 రూపాయలు తీసుకున్నారు. మిగతా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా దీంతో లారీ యజమాని ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు శుక్రవారం లారీ ఓనర్ కొల్లూరు పోలీస్ స్టేషన్లో 20,000 రూపాయల లంచం తీస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఇప్పటికే అనేక ఆరోపణలతో ఎస్ఐ రమేష్ బదిలీ లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కడం డిపార్ట్మెంట్లో తీవ్ర చర్చకు దారితీసింది. రమేష్ కు సంబంధించిన ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడి అక్రమ లాభం పొందినట్లు నిర్ధారణ కావడంతో నిందిత ఎస్ఐని అరెస్ట్ చేసి హైదరాబాద్లోని అదనపు ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు. 20,000కు ఒప్పుకుంటాం. ఈరోజు ఎన్ని డబ్బులు ఇస్తుంటే 2 గంటల ప్రాంతంలో ఎస్ఐ రమేష్ని మేము పట్టుకున్నాం. ఎక్కడ పట్టుకున్నారు? పోలీస్ స్టేషన్. ఏ పోలీస్ స్టేషన్ సార్? నువ్వు ఎక్కడున్నావు? పోలీస్ స్టేషనే కదా, కొల్లూరు పోలీస్ స్టేషన్. సరే, ఎస్ఐ గారు ఉన్నారు, వాళ్ళతో చేయండి. ఎంత అమౌంట్ సార్? 20,000. ఆయన డిమాండ్ చేసింది 30,000. ఆల్రెడీ 5,000 తీసుకున్నాడు. ఇప్పుడు 20,000 ఇస్తుంటే పట్టుకున్నాడు. 30,000 అంటే 25,000. ఇది ఏ కేసు నెంబర్ మాదా లేకపోతే పోలీస్ స్టేషన్? మాదే 1R సిటీ మెదక్ రేంజ్. ఈ పోలీస్ స్టేషన్ 508/25 508/2025. మొత్తం ఎంత డిమాండ్ చేశారు? 30,000 చేశారన్నారు. 5,000 ఇచ్చారన్నారు. ఇవాళ 25 అన్నారు. 20 అవును, రెడ్యూస్ చేసారు కదా. అంటే 25కి మాట్లాడుకున్నారా? 20కి మాట్లాడుకున్నాడు. 19వ తారీఖు వచ్చి రిక్వెస్ట్ చేస్తే 20,000 ఇస్తాను సార్ అంటే సరే అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇస్తుంటే పట్టుకున్నాడు. 5,000 అన్నారు కదా. మళ్ళీ అంతకుముందు ఇచ్చి 5,000 స్టార్టింగ్లో ఇచ్చి లారీ పట్టుకున్నప్పుడు అప్పుడు 6 నెలల క్రితం తీసుకున్నారు. 2 నెలల క్రితం. 2 నెలలకి అంటే మొత్తం 25 అవుతుంది సార్. అది మాకు ఆన్ రికార్డులో లేదు కాబట్టి అది చెప్తలేదు. ఓకే. 30,000 లంచం తీసుకుంటూ ఒక ఎస్ఐ ఏసీబీకి పట్టుబడిన సంఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే ఒక లారీ ఓనర్ను కేసు నుండి తప్పించడానికి 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అతనిపై కేసు నమోదు చేసి ఉన్నత న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు మెదక్ ఏసీబీ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. కెమెరా పర్సన్ గజేందర్తో రిపోర్టర్ శంకర్ పటాన్చెరు.